నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మామూలుగా పుస్తకాలు చదువుతుంటే ఓ విషయం అవగతమైంది. చాలా సందర్భాల్లో మనం మన గురించి ఆలోచించం. నిజానికి మనకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లో ఉంటూ ఉంటాయి. లేదా మన కుటుంబం గురించో, మన అవసరాల గురించో, మన ఆరోగ్యం గురించో ఆలోచించాల్సి ఉంటుంది. పొరుగువారికి అండగా ఉండటం చాలా ముఖ్యం. అయితే మనల్ని మర్చిపోయే అంతగా కాదు. అలాగే ఇతరులకి సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలవటం మంచిదే. అది మనల్ని మనం మర్చిపోయే అంతగా కాదు. ఒక నానుడి ఈ ఉదయం విన్నాను. గతంలో నన్ను, వర్తమానంలో నన్ను గుర్తించుకునే ప్రయత్నంలో అసలు నన్ను నేను మర్చిపోయానని చెప్తాను. నిజమే. అప్పుడు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది ఆలోచిస్తాం తప్ప అసలు మనం ఉన్నామా, అసలు మనమేంటి, రేపటి మన భవిష్యత్తు ఏంటి అనేది ఆలోచించం. చేస్తాం ఏదో ఒకటి దొరికేస్తే చాలు అని చెప్పి లోకం గుర్తించాలనే తాపత్రయం. ఒక్కసారి అనిపిస్తుంది మనం చేసే సహాయక చర్యల్లో కూడా మనల్ని మనం గుర్తించబడే విధంగా చేసుకోవాలనే తపన తప్ప మనకు మనంగా గుర్తొచ్చే పరిస్థితులు ఉండవు. ఏంటి మన పరిస్థితి, అసలు మనం ఏం చేస్తున్నాం, ఎందుకు మనల్ని మనం మర్చిపోతున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం. చాలా సందర్భాల్లో చాలామందిని చూస్తాం, 10 రూపాయలు ఇచ్చి 10 లక్షల ప్రచారాన్ని చేసుకుంటారు. కొంతమంది అవి అసలు ఏమీ ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా వ్యవహరిస్తారు. మనం కూడా అలాంటి పరిస్థితికి రాకూడదు. మనం మన గురించే ఆలోచించుకుంటూ ఇతరుల